రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కార్యక్రమం కొనసాగుతోంది. మొత్తం 64,61,485 పెన్షన్ లబ్ధిదారులకు 2,729 కోట్లను పంపిణీ చేయనుంది కూటమి సర్కార్. ఇప్పటి వరకు 33.76% మేర గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ చేపట్టారు. పెన్షన్ల పంపిణీలో శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం జిల్లాలు టాప్ 3లో నిలిచాయి. చివరి స్థానంలో అల్లూరి జిల్లా నిలిచింది. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఒకరోజు ముందే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేపట్టారు. ప్రకాశం జిల్లాలో తెల్లవారుజాము నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కనిగిరి మండలం కాసిరెడ్డి కాలనీలో వర్షంలోనే పెన్షన్లు పంపిణీ చేశారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది. విజయనగరం జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు. పెన్షన్లు పంపిణీ చేపట్టడంతో పాటుగా ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగింది. అల్పపీడన ప్రభావంతో తెల్లవారుజామున ఎడతెరిపి లేకుండా వర్షం స్టార్ట్ అయింది. అలాగే కురుస్తూనే ఉంది. ఆ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా లబ్ధిదారులకు పెన్షన్లను అందించారు. అమ్మ కొద్ది బయటకు